వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఈ వీడియోలో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అంటే మా ఇంట్లో ఒక రోజంతా ఏం తిన్నామని చూపిస్తాను. అందరికీ తెలిసిన సింపుల్గా టేస్టీగా ఉండే సౌత్ ఇండియన్ వంటలు. మార్నింగ్ టిఫిన్కి క్రిస్పీగా పునుగులు తయారు చేసుకున్నాం. పునుగుల ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయండి. నైట్ కలిపెట్టుకున్న ఇడ్లీ పిండి పెట్టుకొని అందులో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ గోధుమ పిండి, 1 స్పూన్ షుగర్ వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని అది వేసుకున్నాను అనమాట. కొంచెం కర్డ్ వేసుకోండి. ఈ పునుగులు అయితే మా సైడ్ చాలా ఫేమస్. చాలామంది ఈవినింగ్ టైమ్స్ అయితే బాగా తింటారనమాట. అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, సరిపడంత, టేస్ట్కి సరిపడంత. ఇందులో నేనైతే బేకింగ్ సోడా వేసుకోవట్లేదు అనమాట, అది హెల్త్కి మంచిది కాదు కదా. సో పులిసిపోయిన పిండే కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, కొంచెం కరివేపాకు, ఇవైతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొత్తిమీర మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్కి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి. ఇవి వేసుకున్నాక అసలు బాగా కలుపుకోకూడదు అనమాట, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా ఊరికే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 1 అవర్. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, లేదంటే మనం వేసుకునే పునుగులు ఉబ్బవు అన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, అది తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసి చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఆయిల్లో వేసుకోవడమే. చాలా బాగుంటుంది ఇదైతే, ఒక్కసారి ట్రై చేయండి. మా సైడ్ అయితే దీన్ని టమాటా చట్నీతో, పల్లీ చట్నీతో మంచిగా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం బేకింగ్ సోడా యాడ్ చేయకపోయినా మంచిగా ఉబ్బుతున్నాయి, ఎందుకంటే మన పిండి ఆల్రెడీ పులిసి ఉంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. మంచి గోల్డెన్ బ్రౌన్, మంచి మెరూన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో మేమందరం చాలా ఇష్టపడతాం ఇవి తినడానికి. చూసారు కదా ఎలా వస్తున్నాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మా వీడియోస్ చూసి లైక్ చేయండి, మా కష్టానికి ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. వేగిపోయాయి అన్నమాట. పక్కన టిష్యూ పెట్టుకొని బౌల్లో వేసుకుంటున్నాను నేను. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఈరోజు మేమైతే పల్లీ చట్నీతో కాంబినేషన్ అనమాట. ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా హెల్దీగా, ఆనియన్స్ ఫ్లేవర్స్తో సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ చిల్లీ తగులుతూ ఉంటే ఆ స్పైసీనెస్ కూడా యాడ్ అవుతుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మా అమ్మ అయితే డ్యూటీ నుంచి తిరిగి వస్తుంది. మా అమ్మ ఏం తెస్తుందా అని అలా ఈగర్లీ వెయిటింగ్ చేసాం. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లో దొండకాయ ఫ్రై నా ఫేవరెట్ అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే దొండకాయ కూర అంటే అస్సలు వదిలిపెట్టను. క్రిస్పీగా తక్కువ కారంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పక్కన పెరుగు లేదా పప్పుతో కలిపి తింటే ఎంత బాగుంటుందో. ప్రతి వీక్ ఒక్కసారైనా చేయమని అడుగుతాను మా అమ్మనైతే. అలా ప్లేట్లు వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఆ టేస్టే వేరు. కర్రీ అయితే సూపర్ ఉందని సగం కర్రీ మొత్తం నేనే తినేసాను. ఇంట్లో వాళ్ళైతే పిచ్చ తిట్లు తిట్టారు. లంచ్ చేసేసిన తర్వాత అలా ఆఫ్టర్నూన్ టీవీ పెట్టుకొని చూసేసాము. సీరియల్స్ ఎవరు చూడరు చెప్పండి, అందరూ సీరియల్ చూసేవాళ్ళే. నేను కూడా మా అమ్మతో కలిసి సీరియల్ చూస్తూ అలా ఆఫ్టర్నూన్ గడిపేసాం. ఇంటికి మా అమ్మ ఏం తీసుకొచ్చిందో చెప్పలేదు కదా. కాల్చిన కండి నా కోసం మా అక్క కోసం తీసుకొచ్చేసింది.
ఆ కాల్చిన కన్ను అయితే అలా తినేసాము. ఆ తర్వాత గ్రీన్ టీ తాగాము. గ్రీన్ టీ అయితే మేము నిమ్మకాయ పిండుకొని తాగుతామండి. నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలా అమ్మ కోసం టీ ఇద్దాం కదా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఫుల్ వాన పడుతుంది. ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది. తర్వాత నైట్ డిన్నర్కి దోశలు వేసుకున్నాం. దోశలతో పాటు కొంచెం అన్నం. చూసారు కదా, ఇది మా నైట్ మేము తిన్న ఫుడ్ అన్నమాట. ఆగండి, అప్పుడే అయిపోయిందంటే ఎలాగా? ఇంకంప్లీట్గా డిన్నర్ని ఎలా ఫినిష్ చేస్తాం చెప్పండి? మేమైతే ఐస్ క్రీమ్తో ఫినిష్ చేస్తాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.